అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రమాణ స్వీకారంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది నరేంద్ర మోదీ గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేయడం, అంటే స్టేజ్ మొత్తం ఆయన కలిగి తిరుగుతూ అందరితో చూస్తూ మళ్ళీ నరేంద్ర మోదీ గారికి చిరంజీవి గారి గురించి చెప్పి మోదీ గారిని పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి తీసుకురావడం, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నరేంద్ర మోదీ గారు వాళ్ళ చేతులతో కలిపి అభివాదం చేయడం, ఇదంతా కూడా ఆ వీడియో మీరు పక్కన చూడొచ్చు. అది బాగా హైలైట్ అయింది. ఈరోజు ప్రమాణ స్వీకారం మొత్తానికి అదే హైలైట్. గూజ్ బంప్స్ చిరంజీవి గారి అభిమానులకు, మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, అలాగే కూటమి అభిమానులకు అందరికీ కూడా ఆ సీన్ గూజ్ బంప్స్ అనమాట. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల్ని పట్టుకొని చేయిపైకి అభివాదం చేసే సమయంలో చిరంజీవి గారేమో పవన్ కళ్యాణ్ని ఇలా అంటే తమ్ముడిని ఆప్యాయంగా పట్టుకుంటారు చూడండి. ఇవన్నీ కూడా అంటే అన్నదమ్ముల మధ్య ఆప్యాయత ప్లస్ వాళ్ళిద్దరిని ఇదిగో వీళ్ళిద్దరూ కూడా పొలిటికల్ హీరోలు అన్నట్టు నరేంద్ర మోదీ గారు చెప్పడం, ఇదంతా కూడా కాస్త హైలైట్గా నిలిచింది. అయితే నరేంద్ర మోదీ గారు చిరంజీవి గారికి మంచి ప్రయారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళారు. సో దీని వెనక కొన్ని రాజకీయ ప్రణాళికలు కూడా లేకపోలేదు. ఆల్రెడీ చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తోంది బీజేపీ అని గత ఏడాది 2023 మే జూన్ నెలలో బాగా టాక్ వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బీజేపీకి కొన్ని రాజ్యసభ సభ్యులు ఖాళీ అయితే చిరంజీవి గారికి ఒకటి ఇస్తారని టాక్ వచ్చింది. కానీ అది ఇవ్వలేదన్నమాట. చిరంజీవి గారు మేబీ నాకు ఇంక రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నారో, లేదంటే బీజేపీ వాళ్ళే ఆ ప్రపోజల్ పెట్టలేదో, ఏమైందో తెలియదు, కానీ అదైతే జరగలేదు. కానీ చిరంజీవి గారికి బీజేపీ దగ్గర అవ్వాలనుకుంటోంది. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు విషయంలో కావచ్చు, అలాగే జాతీయ స్థాయిలో ఆయనకు ప్రత్యేకమైన ఆహ్వానాలు అందించడంలో కావచ్చు, ఈరోజు ఇలా వెళ్ళడం కానీ ఏం చూసినా సరే చిరంజీవి గారికి బీజేపీ ప్రయారిటీ ఇస్తోంది, ప్రాధాన్యత ఇస్తోంది అనేది వాస్తవం. చిరంజీవి గారు ప్రస్తుతానికి కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు. అలాగని కాంగ్రెస్కి రాజీనామా కూడా చేయలే. 2014 వరకు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2014 తర్వాత ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. గత 10 ఏళ్ళుగా ఆయన సినిమాలే చేసుకుంటున్నారు. రాజకీయంగా ఏమాత్రం యాక్టివ్గా లేరు. కానీ చిరంజీవి గారిని రాజకీయంగా యాక్టివ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు అప్పగించాలి అని బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి కాదు, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకోవాలని, ఆయన్ని మళ్ళీ రాజకీయంగా యాక్టివేట్ చేయాలని, ఇద్దరు అన్నదమ్ముల్ని కలపాలని, కాపు కమ్యూనిటీ ఓట్లు మొత్తం బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని చాలా ప్లాన్స్ వేశారు. కానీ చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరిస్తూ నాకు ఇంట్రెస్ట్ లేదనేటట్టు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోలేదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పని అయిపోయింది. మళ్ళీ వైసీపీ లేవడం కష్టమే. ఎందుకంటే వాళ్ళు వాటమి నుంచి ఎప్పుడైనా ఓడిపోతే గెలుపోవటం సహజమే. వాటమికి కారణాలు, నిజమైన కారణాలు, ప్రాక్టికల్గా వాస్తవ కారణాలు తెలుసుకుంటే, వాటిని సమీక్ష చేసుకుంటే, వాటి నుంచి బయటపడి వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. సో చిరంజీవి గారిని మళ్ళీ బీజేపీలోకి తీసుకొని ఏమైనా యాక్టివేట్ చేసి వచ్చే ఎన్నికల నాటికి రెడీ చేయాలని ఉండొచ్చు. ఎందుకంటే అనుకున్నాం కదా, వైఎస్ఆర్సీపీ రియాలిటీ షోలోనే ఉండిపోతుంది. ఆ రియాలిటీ షో నుంచి బయటకు రావట్లేదు, వాస్తవికతలోకి వెళ్ళడం లేదు. బహుశా వాళ్ళు ఇంకా తేరుకునే అవకాశం కూడా ఉండదు, బలం పుంజుకునే అవకాశం. వాళ్ళు ఇదే ఆలోచనలో ఉంటే బలం ఇంక పుంజుకోలేదు. ఈవీఎంలు మోసం చేసి ఈవీఎంలు హ్యాక్ చేశారు అనుకుంటే వాళ్ళకంటూ వేరే ప్రపంచం, అబద్ధ ప్రపంచంలో విహరిస్తున్నట్టే. సో అందరూ రియాలిటీలో ఉంటే వాళ్ళు మాత్రం రియాలిటీ షోలో ఉంటారనమాట. చూడండి, మాకంటూ ఒక ప్యాలెస్లో మాకంటూ ఒక తిరుమల దేవస్థానాన్ని నిర్మించుకున్నాం, మాకంటూ కొన్ని ఆలయాలు నిర్మించుకొని అక్కడే ఉగాది వేడుకలు అక్కడే అన్ని వేడుకలు చేసుకున్నాం. అలాగే కొన్ని రోజులు అయ్యాక అక్కడే ఒక అసెంబ్లీ సెట్ వేసుకొని అక్కడే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని అక్కడ సెట్టింగుల్లో అయిపోద్ది. అదంతా రియాలిటీ షో కదా. రియాలిటీ షోలో సెట్టింగులు ఉంటాయి కదా, ఆ సెట్టింగులోనే జీవితం నడిచిపోద్ది. ఇంకా వైసీపీ ఇంకా లేవదు, వాళ్ళు అలాగే ఉంటాయి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి మంచి అవకాశం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయంగా వైసీపీ స్థానంలోకి జనసేన బీజేపీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి కావాల్సింది అదే. వాళ్ళు ఉంటే నెంబర్ 2 లేదా నెంబర్ 1 ఉంటే అధికారం లేదా ప్రతిపక్షంలో ఉండాలనే బీజేపీ కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితిలో ఉంది బీజేపీ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని బీజేపీ కోరుకోవచ్చు.
అందుకు జనసేన హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది. ప్లస్ అదనపు ఆకర్షణగా అదనపు బలంగా చిరంజీవి గారు కూడా ఉంటే బాగుంటుంది అని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఆల్టర్నేటివ్ బీజేపీ అండ్ జనసేన మాత్రమే అనేది బీజేపీ పెద్దల ఆలోచన. సో చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ. ఆయన పూర్తిగా రాజకీయాల్లో యాక్టివ్ కాకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనను బ్యాక్ ఎండ్ నడిపించే అవకాశం లేకపోలేదు. ఆయనను బ్యాక్ ఎండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో రంగంలోకి దించే అవకాశం లేకపోలేదు సీఎం క్యాండిడేట్గా. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే బీజేపీ ఆలోచనలు ఎవరికి అందవు. బీజేపీ ఆలోచనలు అందుకోవడం వాళ్ళ అంచనాలకు ఆ పొలిటికల్ కన్నింగ్ ఆలోచనలు అందుకోవడం చాలా కష్టం. అందుకే చిరంజీవి గారి పట్ల అంత అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ.